మొలకెత్తిన విత్తనమతడు. పేదరికపు కుటీరాల నుండి రాలిపడిన విత్తనమతడు. కాలు లేకున్నా నక్సల్ బరితో నడిచి పిడికిలి బిగించిన నినాదమతడు. అడవి పోరాట అక్షరాలను మైదానంలోకి జల్లిన విద్యార్థి అతడు. బగబగమండే ఎండల్లో రాలిన చెమట చుక్కలను ముద్దాడిన కమ్యూనిస్టు అతడు. డొక్కలెండిన కడుపులకు పట్టడన్నం కొరకు నడిచిన ఆకలి పోరు అతడు. అక్షరాలకు అగ్గి పుట్టించి రణం నేర్పిన యోధుడు అతడు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎగిసిపడిన కిరటం అతడు. పార్లమెంటు తప్పిదాలను యూనివర్సిటీ గోడలపై రాసిన విద్యార్థి విప్లవ నినాదం అతడు. తెలంగాణ డిక్లరేషన్కు వేదికైన మేధావి అతడు. జైలు గోడలు దూకి అండాసెల్కొచ్చిన ఆదివాసులకు చైతన్య చదువు అతడు. అండాసెల్ని ఒక పోరాట కేంద్రంగా, నిరహార రూపమే ఒక ఆయుధంగా హక్కుల్ని సాధించిన హఠం అతడు. రాజ్యం జైల్లో వేసిన శత్రుముఖాన మానవ బాంబై పీలిన యుద్ధ ప్రియుడు అతడు. మృత్యు ముచ్చట పెట్టిన రగల్ జెండాను ఎత్తిపట్టిన అమరుడతడు. నక్సల్ బరిలో కురిసిన వసంత మేఘంలో మొలకెత్తిన విత్తనమతడు.